ఏ విషయం బట్టి అయితే మనం బాధపడుతున్నాము, చింతిస్తున్నాము, దుఃఖిస్తున్నాము, లేదా ఆయన దేవా నీవు నన్ను వదిలేసావేమో అని చెప్పి మనం అనుకుంటున్నాము, దేవుడు ఈరోజు అదే విషయం బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటి అని అంటే, ఆనాడు ఏలియాని ఏ విధంగా అయితే ప్రభువు బలపరిచాడో, ఆనాడు ఏ విధంగా అయితే శిష్యులు ఆ పడవలో మునిగిపోకుండా క్షేమంగా వారి గృహాలకి అద్దరికి చేరే విధంగా దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో, దేవుడు అదే విధంగా ఈ రోజున నీ జీవితంలోకి వచ్చే ప్రతి పరిస్థితిని కూడా మార్చి దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలి, నేను అణిచివేసే ప్రతి దాని నుండి కూడా దేవుడు నిన్ను విడిపించి దేవుడు నీకు ఒక నిమ్మలమైన జీవితాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఆయన తప్పక కార్యం జరిగించి, దేవుడు ఏ విధంగా అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసామో ఆ యొక్క వారి పరిస్థితులు ఏ విధంగా మార్చాడో నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ప్రభువు మార్చడానికి ఆయన సర్వశక్తివంతుడై ఉన్నాడని నీవు నమ్మి ప్రభువుని మహిమపరచవలసిందిగా కోరుతూ మాట్లాడు.